వెల్కమ్ టు టీబీసీ. FBI డైరెక్టర్ క్యాష్ పటేల్ ఒక సెన్సేషనల్ న్యూస్ ని ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఫ్యూజేరియం గ్రామినేరియం అనే చాలా డేంజరస్ ఫంగస్ ని స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు చైనీస్ ని డెట్రాయిట్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేసినట్లు చెప్పారు. యన్చిన్ జియాన్ బాయ్ ఫ్రెండ్ జున్ యంగ్ లు ఇద్దరు అరెస్ట్ అయ్యారని ఎంక్వైరీ జరుగుతుందని చెప్పారు. క్యాష్ పటేల్ దీన్ని ఆగ్రో టెర్రరిజం అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఫ్యూజేరియం గ్రామినేరియం అనే ఫంగస్ వీట్ అంటే గోధుమలు, రైస్, బార్లీ, జొన్నలు, కార్న్ ఇలాంటి పంటలకు కంకులు ఉంటాయని మీకు తెలుసు. వాటిని మొత్తం రెడ్గా ఎర్రగా అయ్యే విధంగా ఈ ఫంగస్ చేస్తుంది. దీనివల్ల దిగుబడి తగ్గడం, ఈ పండిన పంటని తిన్న వాళ్ళకు కూడా ఈ వైరస్ బాడీలోకి వెళ్ళడం ద్వారా చనిపోయే అవకాశం ఉందంటున్నారు. అంతేకాకుండా లైఫ్ స్టాక్ అంటే పెంపుడు కోళ్ళు, గొర్రెలు, మేకలు ఇలాంటివి కూడా ఈ ఫంగస్ ద్వారా చనిపోయే అవకాశం ఉందని, అందుకే దీన్ని డెడ్లీ ఫంగస్ అంటారని చెప్పారు. దీన్నే క్యాష్ పటేల్ ఆగ్రో టెర్రరిజం అంటున్నారు. అంటే ఒక దేశానికి సంబంధించిన అగ్రికల్చర్ క్రాప్స్ ని, లైఫ్ స్టాక్ ని, అన్ని పంటలను నాశనం చేయడం, అవి తిన్న వాళ్ళు చనిపోయేలాగా చేయడం. యన్చిన్ జియాన్ ఈ వైరస్ పై రీసెర్చ్ చేయడానికి చైనా ఫండింగ్ ఇచ్చిందని, ఇదే రీసెర్చ్ ని యుఎస్ఏలో యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ లో చేయడానికి ఈ ఫంగస్ ని తీసుకొచ్చినట్లు జియాన్ ఒప్పుకుంది. ఈ ఫ్యూజేరియం గ్రామినేరియం ఫంగస్ ఒక్కసారి బయటకు వస్తే పంటలను, వాటి మీద ఆధారపడిన జంతువులను, మనిషిని, ఒక దేశ అగ్రికల్చర్ చైన్ మొత్తాన్ని నాశనం చేయడం ద్వారా ఆ కంట్రీకి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ లాసెస్ వచ్చేలా చేయొచ్చని క్యాష్ పటేల్ చెప్పారు. ఇప్పటికే కరోనాతో ప్రపంచాన్ని గడగడలానిచ్చిన చైనా ఈసారి అంతకంటే పెద్ద ఫంగస్ ని తీసుకురావడం ద్వారా ప్రపంచంలో బయోవార్ తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది అనడానికి ఇది ఒక ప్రూఫ్. ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం స్టే ట్యూన్ విత్ టీబీసీ. థ్యాంక్ యూ.